హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందజేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు టీఎస్పీఎస్సీ గురించి చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 2 ఖాళీల సవరించిన పట్టిక వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 2 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సవరించిన పట్టికను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 10న జారీ చేసిన హారిజంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా పోస్టులు మార్పు చేస్తూ మహిళా రిజర్వేషన్లు లేకుండా రూపొందించిన ఉద్యోగ ఖాళీల పట్టికను కమిషన్ వెబ్సైట్లో వచ్చినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. సో ఇక్కడ చూడవచ్చు మీరు మల్టీజోన్ 1 అదేవిధంగా మల్టీజోన్ 2కు సంబంధించి ఏ కమ్యూనిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ క్లియర్గా వేకెన్సీ సంబంధించిన బ్రేకప్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకు మహిళా రిజర్వేషన్లు అయితే ఉండవు. సో అందరికి తెలిసిన విషయమే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసే ప్రయత్నం అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ని ఇస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదలైందండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు టీఎస్పీఎస్సీలో వాట్స్ న్యూ అనే సెక్షన్ దగ్గర దీనికి సంబంధించిన పీడిఎఫ్ను వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో 2 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటే చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో నుండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయిన వారికి దాంట్లో హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ హ్యాండిక్యాప్డ్ కాదా అనేది మెడికల్ టెస్ట్లు అయితే నిర్వహించినట్టు దీంట్లో ఒక అప్డేట్ని చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు గ్రూప్ 4కి సంబంధించి ఒక కదలిక అయితే వచ్చిందండి. సో దీనిలో చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి ఈ నెల 22 నుంచి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయనున్నారండి. సో గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి మే 3వ తేదీ వరకు సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని టీఎస్పీఎస్సీ తెలిపింది. సో మనకు ఎన్నికల కోడ్ ముగిసే లోపే మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో మన గతంలో ఒక వార్తను చర్చించాం. ఏంటిదండి, మనకు ఎలక్షన్ తర్వాత 50,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ లోపే అన్ని రకాల రిజల్ట్స్ విడుదల చేయాలని కూడా నిర్ణయించినట్టుగా మనం గతంలో చర్చించాం. సో దానికి అనుగుణంగానే మనకు గ్రూప్ 4లో కొంతవరకు అయితే కదలిక వచ్చింది. స్పోర్ట్స్ కోటాలో ఉన్న వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయనున్నారు. సో త్వరలో మనకు గ్రూప్ 4కి సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నది. సో ఎవరైతే గ్రూప్ 4 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు వెలుగు న్యూస్ పేపర్ నుంచి టార్గెట్ సర్కారీ జాబ్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు అండి. సో మనకు ఏ విధంగా ఉద్యోగం సాధించాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీనిలో చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే డిస్క్రిప్టివ్ మెథడ్లో చదవాలి. పాయింట్స్ అదేవిధంగా బిట్స్ వైజ్ చదివితే ఉద్యోగం మనకు సాధించడం అంత సులువు కాదు. ఎందుకంటే మనకు ప్యాటర్న్ మారింది. పేపర్లో ఎక్కువగా మనకు సరైనది ఏది సరికానిది ఏది మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, సరైనది ఏది సరికానిది ఏది అని అడుగుతున్నారు. సో మనం బిట్స్ వైజ్ చదివితే మాత్రం ఈ యొక్క క్వశ్చన్స్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో తప్పకుండా మనకు ఫస్ట్ సో దీంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు మనకు డిస్క్రిప్టివ్గానే అప్రోచ్ కావాలంటే ఇక్కడ ఆర్టికల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే నేషనల్ టాపిక్స్ ఉంటుందో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ మీద మీరు ఎక్కువ పట్టు సాధించాలి. సో ఆ యొక్క సబ్జెక్టులు మీరు తొందరగా కంప్లీట్ చేస్తే ఏ యొక్క ఉద్యోగానికైనా కూడా మీకు ఈ యొక్క సబ్జెక్టులు అయితే మనకు ఎలాంటి ఉద్యోగానికైనా ఈ యొక్క సబ్జెక్టులు అనేది కామన్గా ఉన్నాయి కాబట్టి నేషనల్ టాపిక్స్ని ముందు కవర్ చేయాలని దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు సొంత నోట్స్ కూడా తయారైతే చేసుకోవాలి. మీరు డిస్క్రిప్టివ్ మెథడ్లోనే చదువుకుంటూ ఓన్ నోట్స్గా తయారు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక రాజకీయపరమైన అంశం ఇచ్చారు. ఇక్కడ మనకు నిరుద్యోగులకు కాంగ్రెస్ ద్రోహం చేస్తుంది. 4,000 నిరుద్యోగ భృతిపై మాట మార్చారు. కాంగ్రెస్కు నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ కేటీఆర్ అన్న మాటలు ఇక్కడ ఇచ్చారు మనకు. సో యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 120 రోజుల పాటు జరిగిన పాలనలో నిరుద్యోగులు సహా అందరికీ ద్రోహం చేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతిని ఇస్తామని ప్రియాంక గాంధీ కాంగ్రెస్ అగ్రనాయకులు హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి హామీ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట మార్చారని కేటీఆర్ విమర్శించారు. సో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్లో పేర్కొంది. సో మేము బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30,000 ఉద్యోగాలకి కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకున్నారని కేటీఆర్ విమర్శిస్తున్న అంశాన్ని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇలా క్వశ్చన్ చేసేవారు ఎప్పటికప్పుడు ఉంటేనే మనకు ప్రభుత్వానికి రిమైండ్ అవుతుంది, ఎక్కువ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రశ్నించేవారు ఉండాలి మనకు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు కూడా వచ్చాయి. సో దీనిలో చూసినట్లయితే మనకు నౌకాదళ నూతన అధిపతిగా దినేష్ కుమార్ త్రిపాఠి అంటే అక్కడ చూడవచ్చు. సో ఈయనతో పాటు మనకు ఎన్ఎస్జీకి కూడా కొత్త చీఫ్ నియామకం అయితే జరిగింది. సో
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖరులో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఈ నెల 30న పదవి విరమణ అయితే చేరున్నారు. కాబట్టి ఆయన స్థానంలో దినేష్ కుమార్ త్రిపాఠి నియమితులైతే కానున్నారు. ఈయన పేరు మనకి ఇంపార్టెంట్, దినేష్ కుమార్ త్రిపాఠి నౌకాదళ నూతన అధిపతిగా నియమితులయ్యారు. సో ఆయనతో పాటు మనకు ఎన్ఎస్జీ చీఫ్ గా నలిన్ ప్రభాత్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈయన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన వ్యక్తి. దేశ ఉగ్రవాద వ్యతిరేక దళం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి నలిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేబినెట్లోని నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అయిన ప్రభాత్ సిఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ కూడా పనిచేశారంట. సో ఈయన పేరును గుర్తుంచుకోండి. ఎన్ఎస్జీ చీఫ్గా ఇటీవల ఓల్ నియమితులయ్యారని అడుగుతారు. నలిన్ ప్రభాత్. అదేవిధంగా నావికా దళాధిపతిగా దినేష్ త్రిపాఠి. ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి, అడిగే అవకాశం అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనకు తొలి దశ ఎన్నికల పోలింగ్ అయితే పూర్తయిందండి. తొలి దశలో పోలింగ్ పర్సెంటేజ్ వచ్చి 62.37% గా నమోదైంది. సో ఇది అడిగే అవకాశం లేదు మనకు. టోటల్గా పోలింగ్ పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా ఎంత పోలింగ్ నమోదైంది అనేది మనకి ఇంపార్టెంట్. సో దీంట్లో కొన్ని కరెంట్ అఫైర్ క్వశ్చన్లు అయితే మనకు ఉన్నాయండి. సో తొలి దశలో వచ్చేసి 102 లోక్సభ ఎన్నికల్లో లోక్సభ స్థానాలకు అయితే ఎన్నికలు పూర్తయ్యాయి. సో దీంట్లో చూసినట్లయితే నాగాలాండ్లో 6 జిల్లాల్లో అయితే పూర్తిగా ఆ గ్రామస్తులు ఎన్నికలను అయితే బహిష్కరించడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటింగ్లో కొంతమంది పాల్గొన్నారు. వారిని మనకైతే మనకు చాలా ఇంపార్టెంట్. అండమాన్లో తొలిసారి ఓటు వేసిన షోంపెన్ ఆదివాసులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో వీరు అంతరించిపోయే తెగ జాబితాలో వీరైతే ఉన్నారు. సో దేశవ్యాప్తంగా వీరు చూసుకున్నట్లయితే షోంపెన్ ఆదివాసులు వచ్చేసి 229 మంది మాత్రమే ఉన్నారు. సో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వీరు ఓటు వేయలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత వెనుకబడి ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే అండమాన్లో తొలిసారి ఓటు అయితే వీళ్ళు వేసినట్టుగా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. షోంపెన్ తెగ అండమాన్ నికోబార్ దీవుల్లో వీరు నివసిస్తారు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు తొలిసారి ఓటు వేసిన శ్రీలంక తమిళ సంతతి మహిళ అంటే చూడవచ్చు. సో ఈమె పేరు కూడా మనకి ఇంపార్టెంట్ అండి. రామేశ్వరంలోని శరణార్థి శిబిరంలో జన్మించడంతో ఓటు హక్కు అంటే ఇక్కడ చూడవచ్చు. తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. శ్రీలంక తమిళ సంతతికి చెందిన ఒక మహిళ ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వినియోగించుకోవడం విశేషం. శ్రీలంకలోని పరిస్థితుల్లో జీవించలేక రామేశ్వరానికి శరణార్థులుగా వచ్చిన ఓ కుటుంబం రామేశ్వరంలోని తిరుచి కొట్టుపట్టు శరణార్థి శిబిరంలో ఉండగా 1986లో నళిని కిరుబాకరన్ అయితే జన్మించారు. ఈమె పేరు గుర్తుంచుకోండి, నళిని కిరుబాకరన్. శ్రీలంక తమిళ సంతతి మహిళ తొలిసారి ఎన్నికల్లో ఓటు వేయడం అయితే జరిగింది. 38 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం దక్కిందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తనే శ్రీలంక తమిళ శరణార్థుల్లో ఓటు వేసిన తొలి వ్యక్తిగా కూడా ఆమెనైతే చెప్పడం జరుగుతుంది. సో ఈమె పేరు గుర్తుంచుకోండి, నళిని అనే ఆమె శ్రీలంక తమిళ సంతతికి చెందిన తొలి మహిళా ఓటర్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గర సంబంధాలు అంటే ఇక్కడ CCMB వెల్లడించిన అంశాలు మనం చూడవచ్చు. సో CCMB మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సో హైదరాబాద్ కేంద్రంగా విధులు నిర్వహిస్తుంది. సో దీనిలో చూసినట్లయితే శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు CCMB పరిశోధనలో వెల్లడైంది. శ్రీలంకలో స్వల్ప సంఖ్యలో అడవుల్లో నివసించే వేద జనాభా మాట్లాడే భాష కావచ్చు, అదేవిధంగా సాంస్కృతిక లక్షణాలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. భారత్లోని గిరిజనుల అలవాట్లతో పోలికలు కనిపించేవి, కానీ జన్యు మూలాల గురించి శాస్త్రీయమైన ఆధారాలు అయితే ఇంతవరకు లేవు. సో ఈ కారణంగానే ఎంతో కాలంగా చరిత్రకారులు కావచ్చు, శాస్త్రవేత్తలు వీరి మూలాలను తెలుసుకోవడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. సో హైదరాబాద్లోని CCMBతో పాటు మరో 4 సంస్థల్లోని 10 మంది పరిశోధకులు వేద జనాభా మూలాలు తెలుసుకునేందుకు అధ్యయనం చేశారు. శ్రీలంకలో జీవిస్తున్న వేద జనాభా నుంచి DNA సేకరించాం. సో మన వద్ద ఉన్న DNA డేటా బ్యాంక్తో పోల్చి చూసాం. కల్లార్, పలియార్ వంటి దక్షిణానికి చెందిన గిరిజన సమూహాలతో సారూప్యతలు కనిపించినట్టుగా CCMB వెల్లడించడం జరిగింది. సో ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇటీవల శ్రీలంకకి చెందిన వేద గిరిజన జనాభాకు మన దేశ జనాభాకు దగ్గర సంబంధాలు ఉన్నట్టుగా CCMB గుర్తించింది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నెస్లీ సిరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇటీవల మనం ఒక అంశం చర్చించాం. ఏంటిదండి, బోర్నవిటా హెల్త్ డ్రింక్స్ నుంచి కేంద్రం అయితే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాంటి అంశం ఇక్కడ మరొకటి వార్తలు అయితే వచ్చింది. సో మనం నిన్న చూసాం నెస్లీ సిరిలాక్ మీద కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. సో దీంట్లో అధిక షుగర్ను వినియోగిస్తున్నారు, 30% అధికంగా అంటే లిమిట్కి మించి షుగర్ను వాడుతున్నారని ఒక ఆరోపణ అయితే వచ్చింది. సో దాని మీద దర్యాప్తును అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సో దీన్ని కూడా తొలగిస్తారా ఉంచుతారా అనేది మనకు తెలియదు. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన ఫుల్ డేటా అయితే వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని ఉంచుతారా తీసేస్తారా. సో ఈ సెరిలాక్ అనేది మనకు భారతదేశంలో చిన్న పిల్లలకి అయితే చాలా మంది వాడుతుంటారు. అదేవిధంగా కొంతమంది పెట్స్కి కూడా వాడతారు, డాగ్స్ కానీ క్యాట్స్ కానీ కూడా కొంతమంది వాడుతున్నారు. సో దీని మీదనైతే తాజాగా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకైతే ఆదేశించింది, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి దీప
దీపకు 4వ స్థానం అంటూ స్పోర్ట్స్కి సంబంధించిన ఇక్కడ ఒక అప్డేట్ను చూడవచ్చు. దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్ను భారత స్టార్ దీపా కర్మాకర్ 4వ స్థానంతో ముగించింది. ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరిగిన ఈ ఈవెంట్లో దీపా సత్తా చాటినా కూడా కొద్దిలో పథకం కోల్పోయింది. మహిళల వాల్ట్ ఫైనల్లో ఆమె 13.333 స్కోర్ చేసి 4వ స్థానంలో అయితే నిలిచింది. ఈ యొక్క అప్డేట్ గుర్తుంచుకోండి. జిమ్నాస్టిక్ ప్రపంచ కప్ ఎక్కడ జరిగిందని కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. దోహాలో జరిగినట్టుగా కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫిలిప్పీన్స్ చేతికి భారత బ్రహ్మోస్ అంటూ చూడవచ్చు. సో భారత్ బ్రహ్మోస్ ఎగుమతి చేసిన తొలి దేశంగా ఫిలిప్పీన్స్ కూడా నిలవనుందండి. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్ శుక్రవారం ఫిలిప్పీన్స్కి అందజేసింది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక సంబంధానికి ఇది నిదర్శనం. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్లను అందించేందుకు 2 ఏళ్ల కిందట $37.5 కోట్ల ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. సో దీని కింద మన దేశం 3 బ్యాటర్ల క్షిపణులు, లాంచర్లు, ఇతర సంబంధిత పరికరాలను సరఫరా చేయాలి. సో బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి ఇది తొలి ఎగుమతి ఆర్డర్ అంట. సో దీన్ని గుర్తుంచుకోండి. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి తొలి ఎగుమతి ఆర్డర్ ఏ దేశానికి మనం అందించనున్నామంటే ఫిలిప్పీన్స్ దేశానికని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎయిర్ ట్యాక్సీలు రాబోతున్నాయి. సో దీన్ని ఏ సంస్థ తీసుకురాబోతుంది మన ఇండియాలకు అనేది మనకి ఇంపార్టెంట్. ఇండిగో అనే సంస్థను అయితే తీసుకురాబోతుంది, గుర్తుంచుకోండి. దేశంలో మరో 2 ఏళ్లలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రాబోతున్నాయి. దేశీయ ఎయిర్లైన్స్ ఇండిగో యాజమాన్య సంస్థ వచ్చేసి ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్తో కలిసి అమెరికాకు చెందిన ఆశ్చర్య ఏవియేషన్ ఈ ఎయిర్ ట్యాక్సీలను మన దేశంలో ప్రవేశపెట్టనుంది. ఇది ఇంపార్టెంట్ మనకు, ఇండిగో అనే సంస్థ అనేది. సో వీటి ద్వారా ఢిల్లీలోని కర్ణాటక ప్లేస్ నుంచి హర్యానాలోని గురుగ్రామ్కు కేవలం 7 నిమిషాలు అయితే చేరుకోవచ్చు అంట. సో ఒక్కో ప్రయాణికుడి నుంచి 2,000 నుంచి 3,000 వరకు బస్సులు కూడా చేయనున్నారు. సో ఈ యొక్క అప్డేట్ గుర్తుంచుకోండి. 2026 వరకు ఇది అందుబాటులోకి రానుంది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది అధికారికంగా ఇజ్రాయెల్ ఇంకా ధృవీకరించలేదు, కానీ అంతర్జాతీయ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. సో పరిమిత స్థాయిలో డ్రోన్లు అదేవిధంగా క్యాప్టర్లతో క్షిపణులతో ప్రయోగం నిర్వహించినట్టుగా దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇరాన్ కూడా కొంతవరకు ధృవీకరించింది, కానీ పూర్తి స్థాయిలో ఎవరు ధృవీకరించలేదు. సో దీన్ని లైట్గా గుర్తుంచుకోండి. ఇరాన్ సరిహద్దు దేశాలు, ఇజ్రాయెల్ సరిహద్దు దేశాలు, అదేవిధంగా రష్యా సరిహద్దు దేశాలు, ఉక్రెయిన్ సరిహద్దు దేశాలు మనకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా హౌతీల గురించి, హౌతీలు ఎక్కడ ఉంటారు, వారి యొక్క జనాభా ఎంత, అది కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇటీవల మనకు వార్తలు నిలిచాయి కాబట్టి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మళ్ళీ మనకు ఇజ్రాయెల్కి సంబంధించిన అంశం అండి. భారత్కు ఐరన్ డోమ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇజ్రాయెల్ ఇన్ని రోజుల నుండి రక్షిస్తున్న రక్షణ వ్యవస్థకు టచ్ చేసి ఐరన్ డోమ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనిలో చూసుకున్నట్లయితే భారత్లో కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. సో దీని ఏర్పాటుకు మనం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకోనున్నాం అంటే అమెరికాతో ఒప్పందం అయితే కుదుర్చుకోనున్నాం. తక్కువ ఎత్తు నుంచి గగనతల దాడులను ఈ వ్యవస్థ ఎదుర్కొంటుంది. భారత్, అమెరికా కలిసి ఈ వ్యవస్థను అయితే రూపొందించనున్నాయి. సో దీన్ని గుర్తుంచుకోండి. 300 వరకు ఈ యొక్క ఐరన్ డోమ్ వాహనాలను అయితే అమెరికా నుంచి భారత్ కొనుగోలు అయితే చేయనుంది. దీనికి సంబంధించి ఒప్పందం కూడా జరిగినట్టుగా మీరు గుర్తుంచుకోండి. సో దీన్ని అమెరికా రక్షణ శాఖ మంత్రి వెల్లడించడం అయితే జరిగింది. సో ఇవి అండి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.